శ్రీకృష్ణుని చరిత్ర. శ్రీకృష్ణుని జీవిత చరిత్ర. శ్రీకృష్ణుడు భారతీయ పౌరాణిక కథల్లో ఒక ప్రముఖ దైవం. ఆయన మహాభారతంలో మరియు భగవద్గీతలో ప్రముఖ పాత్రను పోషించారు. శ్రీకృష్ణుని పుట్టుక కంసుని చేతిలో భయంకరంగా మధుర నుండి గోకులానికి పంపించబడ్డాడు. అక్కడ ఆయన గోపాలుడిగా గోపికలతో మరియు గోపాలుల గమనంలో తన జీవితాన్ని ప్రారంభించాడు. పుట్టుక. శ్రీకృష్ణుడు దేవకి మరియు వసుదేవుల కుమారుడిగా జన్మించాడు. కంసుడు దేవకి అన్న వారి 8వ సంతానం తనను చంపుతాడని జాతక శాస్త్రం చెప్పినప్పుడు దేవకిని బంధించాడు. కానీ వసుదేవుడు శక్తివంతంగా గోకులానికి శ్రీకృష్ణుణ్ణి చేర్చాడు. గోకులం మరియు బృందావనం. గోకులంలో శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు. గోవుల కాపరిగా ఉండే సమయంలోనే ఆయన రాధతో కలిసి అనేక లీలలు చేశాడు. ఈ లీలలు ఆధ్యాత్మిక మరియు భక్తిభావాలను ప్రతిబింబిస్తాయి. ధర్మరక్షణ మరియు మహాభారతం. శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవత మాత్రమే కాకుండా ధర్మరక్షకుడిగా ప్రసిద్ధుడు. కంసుని వధ, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం మరియు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి మార్గనిర్దేశకం ఇవ్వడం వంటివి ఆయన ధర్మాన్ని స్థాపించడానికి చేసిన పనులు. భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునికి చెప్పిన గీతా రహస్యం భగవద్గీత అని పిలువబడుతుంది. ఇది మానవ జీవితానికి మార్గదర్శకంగా ఆత్మజ్ఞానం, ధర్మం మరియు భక్తి వంటి అంశాలను వివరిస్తుంది. శ్రీకృష్ణుని భక్తి. శ్రీకృష్ణుడి పట్ల భక్తి అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. రాధాకృష్ణ భక్తి, గోపాల భక్తి మరియు భగవద్గీత పట్ల ఉన్న ఆధ్యాత్మికత. ముఖ్యమైన విషయాలు: మరణం మరియు వారసత్వం. శ్రీకృష్ణుడు తన చివరి దశలో ఒక వనంలో పాతాళ లోకానికి